ఎప్పుడో 2017లో రిలీజ్ అయిన చిత్రం అప్పుడు విడుదలైంది. సూపర్ హిట్ అయింది. సినిమాలో నటించిన హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాత అందరిపై ప్రశంసలు కురిశాయి. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన 8 ఏళ్లకు ఆ మూవీ వివాదంగా మారింది. సినిమా టైటిల్ చెత్తగా ఉంది, అదో ఫ్లాప్ మూవీ అంటూ జయ నోరు పారేసుకోవడంతో నిర్మాత కోపం కట్టలు తెంచుకుంది. 2017లో అక్షయ్ కుమార్ నటించిన టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్స్ కొరతను ఎత్తి చూపింది ఈ చిత్రం. అందుకు తగ్గట్లుగానే ఎన్నో ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర కూడా 300 కోట్లు దాటి ఘన విజయం సాధించింది. నిజానికి ఇదంతా కూడా అయిపోయిన ముచ్చట. కానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ టాయిలెట్ సినిమాపై కొన్ని కామెంట్స్ చేశారు. అదో టైటిలా? ఆ టైటిల్ తో సినిమా తెరకెక్కితే వెళ్లేవారు ఎవరు, సినిమా చూసేవాళ్లు ఎవరు అంటూ ఇది ఓ ఫ్లాప్ మూవీ అనేశారు జయ. దాంతో ఈ సినిమా నిర్మాత ప్రేరణ అరోరా జయ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ చిత్రాన్ని ఫ్లాప్ అనే ముందు ఒక్కసారి బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంక్వైరీ చేయాలని కోరింది. జయకు తాను వీరాభిమానిని అని, ఎంతో ఆలోచించి సినిమాకు పెట్టిన టైటిల్ పై ఆమె అభ్యంతరం వ్యక్తం చేయడం తమను బాధించిందని చెప్పుకొచ్చింది ప్రేరణ.